అబ్బబ్బా! చూస్తుంటేనే నోరూరే పచ్చి చేపల పులుసు నా స్టైల్లో ఎలా చేస్తానో ఈరోజు చూపిస్తాను. చూసేద్దాం. ముందుగా చేప ముక్కల్ని కళ్ళుప్పు వేసి బాగా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇలా కళ్ళుప్పు యాడ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కారం, కళ్ళుప్పు అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా వెడల్పుగా ఉన్న బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఆనియన్ సాఫ్ట్గా అయిన తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత దీనిలో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు చాలా చిక్కగా ఉండేదాన్ని యాడ్ చేసుకోవాలి. చేపల పులుసు టేస్ట్ అంతా మనం తీసుకున్న చింతపండు పులుసు మీద ఉంటుంది. సో చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత గంటె పెట్టి కదిలించకుండా బాండీని కొంచెం అటు ఇటు ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి. గరిటె పెట్టామంటే చేప ముక్కలన్నీ విరిగిపోతాయి. మరి పులుసు బాగా చిక్కగా ఉందనిపిస్తే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చేపల పులుసుకి మరి వాటర్ ఎక్కువగా పట్టదు. అంతలో దీనికి కావాల్సిన మసాలా యాడ్ చేసుకుందాం. దానికి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న దాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి లేదా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చేపల పులుసు దగ్గర పడ్డాక దాంట్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా యాడ్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చేపల పులుసు చేయడం చాలా ఈజీ, బట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ. ఒకసారి నేను చేసినట్టుగా చేపల పులుసు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.